పదోన్నతుల విషయంలో గందరగోళం గలమెత్తిన ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్. గ్రేడ్ 1 వీఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం రవీంద్రరాజు మాట్లాడుతూ సుమారు 4 ఏళ్ల క్రితం గ్రేడ్ 1 వీఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించారని, కొన్ని నిబంధనలతో రాష్ట్రంలో 650 మంది గాను దాదాపు 450 మంది డిపార్ట్మెంటల్ సర్వే, సిపిటీల సర్వే ఇతర పరీక్షల్లో ఉత్తీర్ణత అయినట్లు ఆయన తెలిపారు. వీరిలో కొంతమందికి పరీక్షలు గత ప్రభుత్వం సకాలంలో నిర్వహించకపోవడం, అలాగే ఏపీపీఎస్సీ సిపిటి పరీక్షల కొరకు వెలువరించిన ప్రకటనలో గ్రేడ్ 1 వీఆర్ఓలకు మాత్రమే ఇచ్చారన్నారు. సీనియర్ సహాయకులుగా పదోన్నతి పొందిన వారికి ఎంపిక ఇవ్వనందున కొంతమంది దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకపోవడం, సర్వే ఎగ్జామ్స్ నిర్వహించకపోవడం వల్ల సిపిటి టెస్ట్ పాస్ కాని వారికి, 45 సంవత్సరాలు దాటిన వారికి టెస్టుల మినహాయింపు ఇచ్చే జీవోలో స్పష్టంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బాపూజీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆనిశెట్టి రామకృష్ణ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు కేవి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఏఎస్వి తమ్మారావు, ఎం కిషోర్, పివి తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భూపతి రాజు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా కాకినాడ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే గత 42 మందికి సీనియర్ అసిస్టెంట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మంది టెస్టులు పాస్ అయ్యి జీవో ప్రకారం మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా 17 మందికి జీవో ప్రకారం సర్వే ట్రైనింగ్ లేకపోతే ఇతర టెస్టులు కానీ పాస్ అవ్వని కూడా షోకాస్ ఇచ్చి మిమ్మల్ని ఎందుకు జీవో ప్రకారం రివర్షన్ చేయకూడదని అడిగారు. దాని మీద ఏంటంటే మరి రాష్ట్ర అధ్యక్షుల వారు స్పందించి వెంటనే రాష్ట్ర కార్యాలయం సిసిఎల్ఏలో కూడా ఈ విషయమే స్పందించడం జరిగింది. అయితే రాష్ట్రంలో మొదటిసారిగా కాకినాడ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ వచ్చిన దాన్ని కాబట్టి అది మన కలెక్టర్ వారికి దృష్టి తీసుకొచ్చి మరి పరిష్కరించవలసిందిగా అందుకు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే గ్రేడ్ 2లు కూడా, గ్రేడ్ 2 వీఆర్ఓలు చాలామంది పాస్ అవ్వలేదు. కూడా ఒక టైం ఇచ్చి వాళ్ళకు కూడా పాస్ కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య మీద కలెక్టర్ గారిని కలవడానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారితో మేము. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే గతంలో 154 జీవో ప్రకారం మా వీఆర్ఓలు సీనియర్ సహాయకులుగా పదవులు కల్పిస్తూ 2021లో జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 మంది ఈ రాష్ట్రంలో వీఆర్ఓ సీనియర్స్లు పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 17 మంది అప్పుడు ఇచ్చిన నిబంధనల ప్రకారం సర్వే టెస్ట్ సిపిటి పాస్ కావాలని చెప్పి మిమ్మల్ని అందరూ రిటైన్ ఎందుకు చేయకూడదని అప్పుడున్న జీవో ప్రకారం వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ కూడా మన ప్రొసీడింగ్స్ ఇచ్చి నెలలోపు మిమ్మల్ని వీఆర్ఓగా రిజిస్టర్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే మేము మాకు మన విషయం తెలియజేయగానే మా గౌరవ సిసిఎల్ఏ మేడం దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఈ రాష్ట్రంలో వీఆర్ఓలు సీనియర్ ప్రమోషన్లు పొందిన కాడి నుంచి కూడా ఇప్పటికీ సుమారు 6 సార్లు 7 సార్లు టెస్టులు పెట్టడం పరిస్థితి ఉంది. కానీ ఎవరికి కూడా సర్వే ట్రైనింగ్ కానీ సిపిటీ కానీ ఇన్ టైంలో పెట్టలేదు. దానివల్ల ఒక ఇబ్బంది ఉంది. కాబట్టి 2 సంవత్సరాలు ఈ టెస్టులు పాస్ అవ్వడానికి మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే కొన్ని జీవోలు ఉన్నాయి, 110 కానీ 220 జీవోలు కూడా. ఆ జీవోలో 45 ఇయర్స్ దాటిన వారికి టెస్టులతో ఫస్ట్ ప్రమోషన్లో టెస్టులతోటి సంబంధం లేకుండా ఉండడం వల్ల అలాగే కొనసాగించాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే సీనియర్ అసిస్టెంట్గా కొనసాగించవచ్చు, రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు 45 సంవత్సరాలు దాటిన వారికి. అందువల్ల ముఖ్యంగా కలెక్టర్ గారిని కలిసి, ఉమ్మడి తూర్పుగోదావరి కలెక్టర్ గారిని కలిసి ఈ విషయం చెబుదామని రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో గ్రేడ్ 2 వీఆర్ఓలు కూడా పాపం ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. వారి విషయంలో కూడా గతంలో అంటే ఎందుకంటే 3500 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వీఆర్2 వీఆర్ఓ ప్రమోషన్ వచ్చారు గ్రేడ్ 2 కింద. కానీ వాళ్ళందరూ కూడా ఒక ఈ మంది ప్రైస్ ఫెయిల్ అయ్యారు సర్వే టెస్ట్లో. పాపం వాళ్ళకి కూడా మళ్ళీ ఎక్కువ సార్లు పెట్టమంటే పెట్టలేదు సిపిటీ కూడా. వాళ్ళకి కూడా ఆ ప్రొఫెషన్ చేయడానికి 15,000తో ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి కూడా వెంటనే ప్రొఫెషన్ చేస్తే 1 ఇయర్ లోపు కూడా పాస్ అవుతారని చెప్పి గవర్నమెంట్ దగ్గర మేము ఆచరణలు తీసుకురావడం జరిగింది. కానీ ఏ జిల్లా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, సరిగ్గా లేదని చెప్పి చెప్తారు. అందువల్ల మరలా కూడా మేము సిసిఎల్ గారిని కలిసి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తే మళ్ళీ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంట్లీ అమలు చేయండి, అది వాళ్ళకి చేయమని ఇచ్చింది. అది కూడా దానికి జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థలో ఒక రేషనలైజేషన్తో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నట్టు పత్రికల్లో చూస్తున్నాం. కానీ
సచివాలయ వ్యవస్థలో 5 ఉంచి మిగిలిన వాళ్ళు మాతృశాఖకి పంపిందామని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది. మమ్మల్ని కూడా, ఎందుకంటే ఇప్పుడు రకాలుగా గతంలో 2009లో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత విఆర్ఓలు అందరూ కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే దాకా ఉన్న గ్రేడ్ 1 విఆర్ఓల్ని, ఎగ్జిస్టింగ్ విఆర్ఓలు అందరినీ కూడా ఎంఆర్ఓ డీడీలో, అక్కడ 2019 తర్వాత విఆర్ఓలు అందరూ కూడా అటు పంచాయతీ సెక్రటరీలు అలాగే మున్సిపల్ కమిషనర్ డీడీ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే రెవెన్యూ చేయాలి తప్పితే రెవెన్యూ సంబంధం లేని ఇతర పనులన్నీ కూడా మా విఆర్ఓలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ విషయంపై మేము గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అందరికీ డీడీఓ కూడా తహసీల్దార్ ఇంట్లో చేయమంటున్నాం. అలాగే వ్యవస్థలో కూడా మమ్మల్ని విఆర్ఓగా సీనియర్గా ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ డీడీఓగా మమ్మల్ని నియమిస్తే మెరుగైన సేవల ప్రభుత్వానికి మేము చేపిస్తాం. రెవెన్యూలో ఏదైనా చేయగల శక్తి ఒక డిపార్ట్మెంట్గా ఉంది. తుఫాన్లు కానీ ఎలక్షన్ కానీ ఏదైనా చేయవలసిన శక్తి మా దగ్గర ఉంది. అందువల్ల చేసి రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి రాష్ట్రానికి కూడా మా గ్రామ చేస్తాం.